నమస్తే. స్మితా సబర్వాల్ కేసు హైకోర్టుకు చేరింది. ఏందిమ కేసు? ఈమె తిన్నదరగక బాగా పైసలు సంపాదించి కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళకు ఊడిగం చేసి వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోనో లేకపోతే ఇంకోటో పైత్యం పెరిగి దివ్యాంగుల కమ్యూనిటీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వీళ్ళు అసలు ఐఏఎస్లకి సివిల్స్కి వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఆ దాంట్లో రిజర్వేషన్లు కల్పించాలి, వీళ్ళు ఆ ఉద్యోగాలకు పనికిరారు, వీళ్ళు గ్రౌండ్లో తిరగలేరు అని తలతిక్క సమాధానం చెప్పింది, తలతిక్క వ్యాఖ్యలు చేసింది. సో తిన్నది అరగక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. టోటల్ దివ్యాంగుల కమ్యూనిటీ అంతా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది, రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. ఇంత చేసినా కూడా దాన్ని ఇంకా ఆ వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నమే చేసింది తప్ప ఎక్కడా కూడా ఆమె క్షమాపణ కానీ పశ్చాత్తాపడడం కానీ చేయలే. కారణం ఏంటి అంటే, రెండో కారణం, ఆమె తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడానికి ఈ గవర్నమెంట్ కూడా కారణం. ఎందుకంటే ఆమె ఒక పబ్లిక్ సర్వెంట్గా, ఒక ప్రభుత్వ ఆఫీసర్గా, ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆమె భాగస్వాములై ఉన్నారు. మరి ఎవరు రెస్పాండ్ అవ్వాలా? సీతక్క మాట్లాడిరు, ఆమె అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఫ్యూడల్ భావజాలం అది ఇది అని. మరి చర్యలు ఉన్నాయా? లేవు. చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడిరు, లేవు. మరి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆమె మీద ఈగ వాళ్ళనిస్తలేడు. కారణం ఏంటన్నది తెలవాలి. సో అందుకే ఆమె ఇంకా నన్ను అనేటోడే లేడని చెప్పి ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నేను చేసిన వ్యాఖ్యలు ఏకీభవిస్తున్నాడు అని కోణంలో ఆమె ఇంకా ఇష్యూని ఇంకా రైజ్ చేస్తుంది తప్ప ఎక్కడ ఆపట్లే. సో దీంతో అదే కమ్యూనిటీకి చెందిన మరో దివ్యాంగురాలు వసుంధర అనే దివ్యాంగురాలు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు, ఈమె మీద చర్యలు తీసుకోవాలి అని. సో అప్పుడు కోర్టు ప్రశ్నించింది, అసలు ఈ పిటిషనర్ ఎవరైతే వసుంధర ఉన్నారో ఆమెకున్న అర్హత ఏంటి అని ప్రశ్నిస్తే ఆమె దివ్యాంగురాలు, సో అందులో భాగంగా ఆమె పిటిషన్ వేయడం జరిగింది అని. సో కోర్టు చాలా సీరియస్గానే స్పందించినట్టున్నది. హైకోర్టుకు చేరిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యల పరిణామం. దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఐఏఎస్ స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ఆమె కోరారు. ఈ పిటిషన్ పైన హైకోర్టు విచారించింది. అయితే ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. పిటిషనర్కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక దివ్యాంగురాలని అడ్వకేట్ తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు ఐఏఎస్లుగా పనిచేయలేరంటూ అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని BIS అకాడమీ చీఫ్ మాజీ ఐఏఎస్ మల్లవరపు బాలలత ఇటీవల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి పోస్టు పెట్టడం దారుణమని, ఆమెపైన సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఆమె వ్యతిరేకిస్తున్నారా అన్నది చెప్పాలన్నారు. దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరంటూ వారి సామర్థ్యాన్ని నిర్ణయించడానికి స్మితకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. ఈమె చాలా పనిచేస్తుంది, చాలా గొప్పగా చాలా ఎక్కువసేపు పనిచేస్తుంది. ఈమె ఏ అంశాల ప్రాతిపదికగా ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందో చెప్పాలన్నారు. స్మితా సబర్వాల్కు నాకు సివిల్స్ ఎగ్జామ్ పెట్టండి, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని బాలలత ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తొలి ఉద్యోగం ఒక దివ్యాంగురాలికి ఇచ్చారు. ఆమె సామర్థ్యాన్ని చూసి ఇచ్చారా లేదంటే ఊరికే ఇచ్చారా అన్నది సీఎం స్పందించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. సో ఇట్లా ఈమె వ్యవహారము, స్మితా సబర్వాల్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇప్పుడు హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందని చూడాలి. వాళ్ళు టోటల్గా ఈ మొత్తం వ్యవహారం మీద అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ లోపే గవర్నమెంటు బాధ్యతగా కొంత సోయి తెచ్చుకొని ప్రభుత్వంలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ దిక్కుమాలిన మాటలు, పనికిరాని మాటలు, చెత్త మాటలు వాగింది అని అంటే అది ప్రభుత్వం మీదకి వస్తుంది అని భావించి తక్షణమే ఆమెని ఆ పదవి నుంచి తొలగించాలి. తీసుకపోయి ఎన్నో ఒక మూలకున్న ఒక అసలు ఆమెని పక్కన పడేయాలి. సో ఫస్ట్ ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తెలంగాణ నుంచి తరిమవతలకు కొట్టాలి. సో ఇట్లాంటి చెత్త వాగడం వల్ల టోటల్ కమ్యూనిటీ అంతా బాగా సఫర్ అవుతున్నారు, బాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా. సో ఇది తక్షణం చర్యలు తీసుకోవాల్సింది హైకోర్టు. ఇంకోరు తర్వాత ముందు గవర్నమెంట్ ఈమె మీద చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. అసలు మీ వైఖరి ఏంటి? ఇప్పుడు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకి మీరు సైలెంట్గా ఉన్నారంటే ఆమె వ్యాఖ్యలని మీరు ఏకీభవిస్తున్నారనే ప్రజలు భావిస్తున్నారు. చూద్దాం కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.